2023 నోటిఫికేషన్ చూద్దాం. 2023 నోటిఫికేషన్ చూస్తే డిసెంబర్లోనే ఇచ్చారు, అది కూడా అండ్ 2 months టైం ఇచ్చారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 2 months అంటే 3 months, ఎందుకంటే డిసెంబర్ కూడా 7th కాబట్టి 3 months. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మినిమం 2.5 to 3 months అనేది మీకు టైం ఉంటుంది. అంటే ఏంటి, 75 days అనేది మీకు టైం ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. సో September 15th ఇస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో అక్టోబర్, నవంబర్ అంటే 2.5 months. డిసెంబర్ స్టార్టింగ్లో మీకు ఎగ్జామ్ ఉండొచ్చు, రైట్. అండ్ రీసెంట్గా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి, సార్ 2 monthsలో కంప్లీట్గా ప్రిలిమ్స్ పెట్టేస్తారు, 2 monthsలో మెయిన్స్ పెట్టేస్తారంటే అప్పుడు కూడా అదే విధంగా పెట్టారు. సో ఏంటంటే ఒక 2.5 to 3 months పెట్టారు. ఈసారి కూడా ఒకేసారి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. Group 1 ఏమో 15th August నాడు, Group 2 ఏమో 15th September నాడు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ Group 2 అనేది కొంచెం ఎక్కువ టైం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే Group 1 అనేది చాలా తక్కువ మంది రాస్తున్నారు, 91 పోస్టులే అవి, 91 పోస్టులే కాబట్టి దెర్ ఈజ్ నో హయ్యర్ సిగ్నిఫికెన్స్ తక్కువ దానికి, అందువల్ల టైంలో కంప్లీట్ చేసేస్తారు. కానీ Group 2 అంటే ఎక్కువ మంది రాస్తున్నారు, 750 పోస్టులు. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ అటెంప్టింగ్ ఇట్. దానివల్ల స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తారు. కొంత అంటే ఇచ్చిన టైం లైన్లో జరగడానికి అరౌండ్ 60% ఆస్కారం మాత్రమే ఉందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టైం పీరియడ్ మనకి క్లియర్గా తెలుస్తుంది, వాట్ ఈస్ ద హిస్టరీ అనేది తెలుస్తుంది. ఈ హిస్టరీ బేసిస్ మీద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ దగ్గర నుంచి 3 months పడితే మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 to 3 months కండక్ట్ చేస్తున్నారు.